మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. కంచు చెత్త చెదారం వద్దంటున్నాను. పనికి మాలిన రాయబారాలతో ఇంకోసారి ఇంటి గుమ్మం తొక్కకండి. సార్ పల్లె 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 మసాలా పల్లె మసాలా. ఆకలేస్తుందా? నువ్వు ఆకలేస్తుందా అని అడుగుతున్నావు. ఇదే అన్నయ్య అయితే ఓ పొట్లం కొనిచ్చి తినరా కన్నా అనేవాడు. మీ అన్నయ్య కంటే ఇంకా గొప్పగా చెప్పగలరా నేను? చెప్పమంటావా? ఇది చెప్పు. నన్ను తినరా. నీ కళ్ళ ముందు నువ్వే మా అన్నయ్యని వదిని ఒకటి చేసావు. ఇప్పుడేమో విడదీసి వినోదం చూస్తున్నావు. నువ్వు భలే ఆయన అడుగుతున్నావురా. ఆయనే భార్యని రాజ్యాన్ని వదిలిపెట్టి సన్యాసిగా మారిపోతే నీ ఒంటరన్నయ్య సంసారిగా మారడానికి ఆయన ఏం చేస్తాడు? మనం చేసిన తప్పు మనమే సరిచేయాలి. అదే ఎలా? మనం వెళ్ళిపోతే వదిన వస్తుంది కదా, మనం అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోదాం. రేయ్, అన్నయ్యని వదిలేసి వెళ్ళటం ఎలా రా? ఆయన్ని చూడకుండా ఒక్క రోజు కూడా బతకలేం కదా. రేయ్, 16 సంవత్సరాల నుంచి అన్నయ్య మన కోసమే బతికాడ్రా. ఎప్పుడు తిన్నాడో తెలీదు, ఎప్పుడు పడుకున్నాడో తెలీదు. ఆయన మళ్ళీ నిద్రలేని రాత్రులు గడపకుండా ఉండాలంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందరా. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాడు ఊరుకుంటారంట. వీధి వీధి వెతుకుతాడు, పిచ్చెక్కినట్టు తిరుగుతాడు. అబద్ధం చెప్పి అన్నయ్యకి పెళ్లి చేశావు. ఇంకో అబద్ధం చెప్పి మమ్మల్ని కూడా ఆయన నుంచి దూరం చేయి బాబాయ్. కనపడాలైతే ఎన్నో చేశాను గాని విడగొట్టడాలు ఎప్పుడు చేయలేదురా. సరే, మీకోసం చేస్తాను. రండి. అన్నయ్య, అన్నయ్య కళ్ళలో నీళ్ళేంటి అన్నయ్య? ఏం లేదురా, ఉల్లిపాయలు కోస్తున్నాను కదా అంతే. నీకెందుకన్నయ్య ఈ పని అంతా? మీ వదిన ఉన్న 4 రోజులు మీకు ఇంటి వంట అలవాటు చేసింది కదరా, అందుకే 10 నిమిషాలు వెయిట్ చేయండి. గుమగుమలాడే భోజనం అందరికీ రెడీ చేసేస్తా. ఓకే? వాడెట్లాగూ హోటల్ భోజనం చేయాల్సిన వాడేరా. అదేంటి బాబాయ్? అవునరా, వాడు IAS ట్రైనింగ్ వెళ్తున్నాడు. ఎరా చెప్పలేదా? అది చెప్దామని వచ్చానన్నయ్య. ట్రైనింగ్ ఎక్కడరా? ఢిల్లీలో 2-3 రోజులు ఉంటుందా? మినిమం 2-3 months ఉంటుందన్నయ్య. మరి డబ్బులు అడగలేదే నువ్వు? నువ్వు ఈ గొడవలో పడి మర్చిపోయావు అన్నయ్య. నువ్వు డబ్బులు ఎప్పుడో ఇచ్చేసావు, నేను కట్టేశాను కూడా. అలాగా? నిన్ను వదిలి 2-3 నెలలు ఉండాలా? రే భార్గవ్, ఏంటన్నయ్య? అందరూ రండ్రా. వీడి సంగతి విన్నారా? వీడు 2-3 నెలలు ట్రైనింగ్ వెళ్తున్నాడంట. వీడిని వదిలి నేను ఉండాలంట. మీరుండగలరా వీడు లేకుండా? వాడు IAS ట్రైనింగ్కి వెళ్తున్నాడు అన్నయ్య. మామయ్య ముందు IAS గా నిలబడి మన గౌరవాన్ని పెంచుతాడన్నయ్య. కలెక్టర్ తమ్ముడిని నువ్వు ఆ విక్రమ్ గారికి డైరెక్ట్ గా చూపించొచ్చన్నయ్య. రే, నేనెప్పుడు నా గురించి ఆశలు పెట్టుకోలేదు, మీ గురించే కలలు కన్నాను. అవి ఒక్కొక్కటి నిజమవుతుంటే నాకింతకంటే ఏం కావాలరా? ఊరుకోరా, 2 months అయ్యా. టైంకి తినరా, ఆరోగ్యం జాగ్రత్త. వస్తానన్నయ్య. ఒరిస్సాలో మెడికల్ విద్యార్థుల క్యాంపు మన రాష్ట్రం నుంచి. ఒరే భాగవా, ఏంటి బాబాయ్? ఒరిస్సాలో మీ కాలేజీతో పాటు ఇంకో 4 కాలేజీల మెడికల్లకు కూడా మెడికల్ క్యాంప్ పెట్టారటగా. నేను ఈ క్యాంప్కి వెళ్ళకూడదు అనుకున్నాను బాబాయ్. అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా నువ్వు? జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా నువ్వు? బాబాయ్, ఏంటి బాబాయ్ ఎందుకు కేకలేస్తున్నావు? నువ్వెప్పుడు వచ్చావురా? బండి సౌండే రాలేదు. చూడరా చూడరా, అస్సలు వీడు నాకు అర్థం కావడం లేదు. రేయ్, వీడి ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఒరిస్సా మెడికల్ క్యాంప్ కి వెళ్తున్నారా? వీడిని నువ్వు ఎందుకు వెళ్ళడం లేదురా అని అడిగితే ఏం మాట్లాడడం లేదు. ఇంతేనా? ఎరా భార్గవ్, ఎందుకు వెళ్ళట్లేదు? అది నిన్ను వదిలి వెళ్ళాలి కదన్నయ్య. ప్రకాష్ కూడా నీలాగా ఆలోచించుంటే వెళ్ళేవాడా? ఏ, వాడు నీలాగా తమ్ముడు కదా? వాడికి అన్నయ్య అంటే ప్రేమ లేదా? అది కాదు బాబాయ్, వాడు వెళ్ళి నేను వెళ్ళి. వాడు కలెక్టర్ అవడానికి వెళ్ళాడురా, నువ్వు డాక్టర్ అవడానికి వెళ్తున్నావు. ఏం లేదు బాబాయ్, క్యాంప్ లో 4 రోజులు పడుతుంది. వద్దురా, రేపు ఉదయమే ఎవరికి చెప్పకుండా గోడ ఇంటికి వచ్చాయి. బాబాయ్, రే 4 రోజులే కదరా, నువ్వు ప్రకాష్ గారి కంటే 4 రోజులు ముందే వచ్చేయచ్చు. బాబాయ్, వీడు కొంచెం మొహమాట పడతాడేమో. ఆ 4 రోజులకి ఎంత ఖర్చు అవుతుందో అడిగిచ్చేయండి. రే, అన్నయ్య సూట్ కేసు సర్దేయచ్చు కదరా? సర్దేశారా? అయితే పోయి తీసుకురండిరా. ఇది నాకు నచ్చదు. ఏంటన్నయ్య, నువ్వే వెళ్ళరమంటున్నావు, మళ్ళీ నువ్వే బాధపడుతున్నావు. 4 రోజులు నిన్ను వదిలి. సర్లే పర్వాలేదు, నువ్వు వెళ్ళి క్షేమంగా వచ్చి. అలాగే అన్నయ్య, బాయ్. రే ఆగరా. వద్దన్నయ్య, బాబాయ్ ఇచ్చారు. పర్వాలేదురా, ఉంచు ఖర్చులకి.
మంజు, అటు కాదు ఇటు. అక్కింట్లో లేదు. తెలిసే వచ్చాను. వదలండి. వదిలి ఉండలేకొచ్చేసాను. ఇవాళ ముద్దుల దినోత్సవం అంట. పేపర్లో చూశాను. వెంటనే నువ్వు గుర్తుకొచ్చేసావు, అందుకే వచ్చేసాను. అక్కొచ్చే టైం అయింది. రాని, నా కోపంగా ఉంది, వదలండి. మంజు, ఏంటే ఇవన్నీ? కొత్త ఆల్బమ్ లో అతికిద్దామని. ఏంటే నీ కొత్త ఆల్బంలో నాకు చూడలేదా? అదేంటక్క? నాదొకటే లేదు. కనీసం మన ఇద్దరం దిగిన ఫోటోలు లేవు. అన్ని నీవి మీ ఆయనవే ఉన్నాయి. రే రాజేష్, అనయ్య చెన్నైలో మ్యూజిక్ కాంపిటీషనా? అవునండి. ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలా? నాకు మాట మాత్రమే చెప్పలేదేంట్రా? అంటే వెళ్ళటం ఇష్టం లేనప్పుడు చెప్పటం ఎందుకని. ఇంత పెద్ద కాంపిటీషన్కి వెళ్ళరా? ఆల్రెడీ ప్రకాష్ భార్గవ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు కదా, మేము కూడా అన్నయ్యని వదిలి వెళ్తాయాలా అని ఆగిపోయారా? వాళ్ళే ఇంట్లోనే ఏదో ఒకటి వాయించుకుంటూ ఉంటారు. మీ కలలు నెరవేర్చుకోవడం ముఖ్యమా లేక ఇంట్లో ఉండడం ముఖ్యమా? అనయ్య ఆ. ఈ కాంపిటీషన్స్ ఒక్క రోజులో అయ్యేది కాదనయ్య. ఫస్ట్ రిహార్సల్స్ ఉంటాయి, సెమీఫైనల్స్ ఉంటాయి, ఫైనల్స్ ఉంటాయి. ఇవన్నీ పూర్తవ్వాలంటే మినిమం 2 months అయినా పడుతుంది అనయ్య. రేయ్, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? నేను చేతకాని వెధవనని, అసమర్థుండని. ఎక్కడ సచ్చిందో ఈడిల్లు. 7 సముద్రాలు దాటి ఎతికిన 7 డ్రాయర్లు 7 బనీళ్లు వరుసగా ఆరేసే ఇల్లు మనోడి తప్ప మరొకటి ఉండదు. ఎక్కడెక్కడో ఎతికాను. సంకలో కంపెట్టుకుని ఊరంతా స్ప్రే కొట్టినట్టుంది. ఏయ్, అడిగా. పిలిస్తే పారిపోతాడేంటి అదవా? ఒళ్ళు బలిసిన సిగ్గు చెక్కలేదు అదవకి. అన్నయ్య అన్నయ్య అందరూ రండి. అన్నయ్య ఏమైందిరా? ఎంటర్ ది డ్రాగన్. డ్రాగన్ ఎంటరింగ్. లింగం మావయ్య ఆన్ ది వే ఉన్నాడు. ఏంట్రా మామయ్య వస్తుంటే ఆనందపడాలి కానీ టెన్షన్ పడతావేంటి? వ్యూస్ పోయినట్టు మాట్లాడకు. ఇంట్లో వదిన ఉంది, మావయ్యకి పెద్ద నోరుంది. అడగడక 7 తమ్ముడ్లు ట్రింగ్ ట్రింగ్ అని మొదలెట్టారనుకో, ఇంట్లో అనియుద్ధమే. శివాజీ రామయ్య, ఏంటి మావయ్య బాగున్నావా? ఏ బాగుంటే నా కిడ్నీలు అమ్మేస్తావా? అదేంటి మావయ్య కన్ను కొడుతున్నాడు చూసి. అందరికి చెప్పలేను. ఆ దోమల గూడాలు దోమలు నెట్టుకునేవాడికి చెప్పాను వెళ్ళండి అడుగు. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య? ఆ సిటీలోకి ఎంటర్ అయ్యే వరకు బాగానే జరిగింది. అక్కడి నుంచి నీ ఇల్లే బాగా జరిగి దొబ్బించుకుంది. 7 గంటలు అట్టింది తట్టుకోవడానికి. ఏమండి, ఎవరండి ఈయన? మా కోట్లింగ మావయ్య, వేలు విడిచిన వరుస. నమస్తే అండి. మన పెళ్ళప్పుడు ఆయన ఆరోగ్యం బాలేక రాలేకపోయాడు. ఇప్పుడు పలకరిద్దామని వచ్చుంటాడు. బయలుదేరే ముందు ఫోన్ చేయొచ్చు కదా మామయ్య. తప్పైపోయింది, వెళ్ళొస్తాను. ఎక్కడికి మావయ్య? ఊరికెళ్ళి ఫోన్ కొట్టేసి మళ్ళీ వస్తాను. ఎల్లుండి పొద్దునకి ఇక్కడ ఉంటాను. ఆ పంచే ఈసారి వచ్చేటప్పుడు అరిసెలు కూడా పట్టుకోరా. ఇంకో 2 రోజులు ఆగి వస్తాను. మా నాన్న తద్దినం. ఓ 2 పిండాలు కూడా అట్టుకొస్తాను. టేస్ట్ బాగుంటే 4 పట్టుకోరా. సంపేస్తాను. ఏంటి నాని ఆ మాటలు? పెద్దవాళ్ళని పట్టుకొని మీరండి బాబాయ్ గారు, కాళ్ళు కడుక్కొని భోంచెదురు గాని. అక్కర్లేదు. అన్నం తినేది కాళ్ళతోటి కాదు, నోటితోటి. పొద్దున్నే పళ్ళు తోముకుని నోరు కడుక్కున్నా. ఏంట్రా మంచినీళ్లతో సరిపెట్టేస్తున్నారా? ఎండన పడొస్తే కొబ్బరి నీళ్ళు ఇస్తారు, దొరకపోతే కాపీ నీళ్ళు ఇస్తారు. రెండిట్లో నీళ్లున్నాయి కాబట్టి ఈ నీళ్ళు ఇచ్చాం. వద్దండి నాకు ఇచ్చేయి. ఈడొక నాకు. సరే, ఈ నీళ్ళే తాగి సత్తా. అవును, తమ్ముళ్ళు ఎలా చదువుతున్నారా? కొంపలు అంటించేసేలాగున్నాడు. ఆ విషయం ఈయనకెలా తెలుస్తుంది? వాళ్ళనే అడగండి. నిజమే, పెద్ద పెద్ద చదువుల గురించి పెద్దగా చదువుకుని ఈడికెలా తెలుస్తుంది? అమ్మా నాన్న ఉంటే ఆయన కూడా పెద్ద చదువులే చదువుకునేవారు. ఏం చేస్తాం, దేవుడు రాసి పెట్టినట్టు జరక్క తప్పదు కదమ్మా. ఆ చదువు సంకనాకిన ఈడేం తెలివి తక్కువడు కాదు. తెలివంతా ఈడిది, తెట్టంతా ఈడు 6 తమ్ముళ్ళది. 6 ఏంటండి? ఈయనకున్నది వీడొక్కడే తమ్ముడు కదా. ఎరా,
చిన్నోడంటే నీకెంత ప్రేమ ఉంటే మాత్రం ఈ నొక్కడిని దగ్గరికి చేర్చుకుని తత్తిమ వాళ్ళని దూరం చేస్తావా? పద మావయ్యకి కాఫీ ఏమక్కర్లేదమ్మా, కొత్తంత పులిహార పరవాన్నం చేసి వడ్డించే. ఆయన ఏంటండి మీ బాబాయ్ కొడుకుల్ని పట్టుకుని మీ సొంత తమ్ముళ్ళు అంటారు? అయ్యో, ఆయనది కూడా మీ అక్కలాగా ఒక పెద్ద విషాదమైన కథ. చిన్న చేసి చెప్పండి. ఓకే, మా లింగమావయ్యకి 6 తమ్ముళ్ళు. ఓసారి గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు పాపం అందరూ గల్లంతయ్యారు. అప్పటి నుంచి మా మావయ్యకి మతి చెలించింది. లింకులు లేకుండా మెంటల్లా మాట్లాడతాడు. మూడు బాలైపోతే కలుస్తాడు కూడా. మరెలా? నేనేదోలా మేనేజ్ చేసి పంపించేస్తాను. నువ్వు మాత్రం అతను మాటలు పట్టించుకోవద్దు, ఓకే? ఇందాక అతను తీసుకొచ్చాడు కదా, అది ప్లేట్లో వేసి పట్టరా. కాసేపు ఇసురు, ఆ ఒళ్ళన్నా తగ్గుద్ది. తీసుకుని బాబాయ్ గారు. తిప్పి తిప్పి నేను ఎట్టుకొచ్చినా నాకు వడ్డిస్తున్నారన్నమాట. ఏమ్మా, మా అలాగే మీది ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద కుటుంబమా? లేదండి, అక్క నేను అంతే. అర్రెర్రె, దిక్కు మొక్కు లేని కుటుంబం అన్నమాట. పోన్లే, ఆలస్యంగా అయినా దేవుణ్ణి నీకు న్యాయం చేశాడు. నిన్న అమ్మగా చూసుకునే 6 మరుదుల్ని ఇచ్చాడు. నీకెవడరా వెనక నుంచి గిల్లేస్తున్నాడు? ఒక చోట తీసుకెళ్లిపోతూ ఉంటాడు, మరో చోట ఇస్తూ ఉంటాడు. ఏంటంటే ఒకేసారి 6 దూరం అవటం అంటే తట్టుకోవడానికి ఎవరికైనా కష్టమే. ఏదేమైనా ప్రతి మనిషి ఈత నేర్చుకుని తీరాలి. అలా పేతాసుగా మాట్లాడుతుందేంట్రా? పాపం అమ్మాయి కూడా 6 అన్నదమ్ములు పుట్టి చచ్చిపోయారా? అది వేరే స్టోరీ బాబాయ్. మంజుల మన కాలు జారి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. అప్పుడు చిన్న మెదడులో నీళ్లు చేరిపోయాయి. అప్పటి నుంచి మనిషి కొంచెం మారిపోయింది. ఇంకా నయ్యం, ఆ నీళ్లు పెద్ద మెదడులోకి చేరలేదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా కనిపిస్తే ఈత నేర్పిస్తానని బలవంతంగా తీసుకెళ్లి నీళ్ళతో. నీకు ఈత వచ్చా మావయ్య? ఈత చెట్టు ఎక్కడం వచ్చు, ఈత కొట్టడం రాదు. అయితే మీరు మంజుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మావయ్య, లేదంటే మిమ్మల్ని తప్పకుండా నీళ్ళలో తోసేస్తాను. బాబాయ్ నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి, ప్రతి గది వెతకండి, మొత్తం ఇల్లంతా వెతకండి. వెళ్ళండి. రోటీలు ఎత్తకరా. ఎవరండి మీరు? ఎవరండి మీరు? అడగకుండా లోపలికి వచ్చేసారు? మేము టాస్క్ ఫోర్స్ పోలీస్. ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవర్రా భార్గవ్ అంటే? నేనే. మర్యాదగా మాట్లాడు. నీకేట్రా మర్యాద ఇచ్చేది? ఏంటండి మీ దౌర్జన్యం? మా తమ్ముడు ఏం చేశాడు? కాలేజీలో ముంతాజ్ అనే అమ్మాయిని వీడు లవ్ చేశాడంట. లవ్ చేయకపోతే యాసిడ్ పోస్తానని బెదిరిస్తాడంట. అబద్ధం. తప్పు చేసే ప్రతి ఎదవా చెప్పే మాటేరా ఇది. అన్నయ్య, భార్గవ్ అన్నయ్యని పోలీసులు తీసుకెళ్తున్నారు. అన్నయ్య,
నా తమ్ముళ్ళ మీద చెయ్యేస్తే ఆ దేవుణ్ణి కూడా వదలను. నా తమ్ముడే పడతారా? ఎవరో చుట్టం చూపుగా వచ్చిన బాబాయ్ కొడుకుల కోసం పోలీసులతో గొడవ పడతారా? ఒకవేళ మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి ఈ దద్దమ్మలు మిమ్మల్ని కాపాడతారా? 2 రోజులు పెళ్లికని వచ్చి వెళ్లాల్సిన వాళ్ళు 10 రోజుల నుంచి సిగ్గు లేకుండా ఇక్కడే పడున్నారు. ఈ విధవుల కోసం మీరు ఏమన్నావే? వెధవల? ఎవరు వెధవలు? వాడు నా తమ్ముడు, నా రక్తం పంచుకు పుట్టినవాడు. వీడొక్కడు మాత్రమే కాదు, వీడు 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 వీళ్ళందరూ నా తమ్ముళ్ళే, అందరూ నా తోపుట్టిన వాళ్లే. వీళ్ళారుగురు మీ సొంత తమ్ముళ్ళా? అవును. ఇన్నాళ్ళు సొంతింట్లోనే పరాయి వాళ్లలా బ్రతికారు. ప్రతి క్షణం నరకం అనుభవించారు. అంటే నాకు మా అక్కకి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారా? కన్న తండ్రికి పుట్టిన వాళ్ళని బాబాయ్ కొడుకులని అబద్ధం ఆడగలిగిన వాడు నీకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడంలో వింతే ఉంది. రేయ్, వీళ్ళ ఫ్యామిలీ గురించి మీకు నిజం తెలియాలని ఈ డ్రామా ఆడాను. అవుట్. మొన్న రోటరీ క్లబ్ ఫంక్షన్ లో సిస్టర్ మాట్లాడినా. ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్? అంత హ్యాపీయేనా? ఐఎమ్ సో హ్యాపీ. నేను అనుకున్నట్టుగానే నేను, నా భర్త, ఆయనకొకే తమ్ముడు. మా ఆయనకు ఒకే తమ్ముడు అని చెప్తాను. ఫ్రెండ్స్తో ఎంక్వైరీ చేస్తే విషయం తెలిసింది. నువ్వు నీ పెళ్ళికి పిలవలేదు, నేను రాలేదు. వచ్చుంటే అప్పుడు గిఫ్ట్ ఇచ్చుండేమాట. ఇప్పుడు వచ్చా, గిఫ్ట్ ఇచ్చా. మంజు, మంజు ఎక్కడికి వెళ్తున్నావు? నా మాట విను మంజు, ప్లీజ్ తొందరపడద్దు. అసలు ఏం జరిగిందంటే... ఇంకేం చెప్పకండి, చేసిన చాలు. సిస్టర్, నీకు అభ్యంతరం లేకపోతే కెన్ ఐ డ్రాప్ యూ హోమ్? నా కొడుకు అనిపించుకున్నావురా. ఆవు చేలో మేడిస్తే దూడ గట్టు మీద మేస్తుందా సార్? అన్న తమ్ముళ్ళని విడగొడితే ఎవడి బతుకులు వాళ్ళు బతుకుతారా? నువ్వు మొగుడు పెళ్ళాలని విడగొట్టావు. గ్రేట్. ఆ విధముగా రాముణ్ణి సీతని విడదీసిన రావణాసురుడు పొట్ట పగిలి చనిపోయాడు. అది ఇప్పుడు చదవాలా? ఆకాశవాణి అవసరమైనప్పుడే వినిపిస్తుంది సార్. ఆవేశం తగ్గించుకోరా అని 1,00,000 సార్లు చెప్పా. మబ్బు బట్టి వాన గురవకుండా ఆగుతుందేమో గాని కోపం వచ్చిన తర్వాత కొట్టకుండా ఉండలేవే. ఇప్పుడు ఏమైంది? 16 రోజుల పండగ కాకుండానే ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను నా తమ్ముళ్ళు ఎంతో బతిమాలాం కదా, అయినా వెళ్ళిపోయిందిగా. నిజం తెలిసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్లకుండా ఎలా ఉంటుందిరా? నిజాన్ని ఎన్ని రోజులు బాబాయ్ దాస్తావు? నిజమేనయ్యా, దాచిపెట్టడం నా తప్పే. మరి నడి రోడ్లో నలుగురు మధ్య పట్టుకుని అమ్మాయిని కొట్టడం నీ తప్పు కదా? నా తమ్ముళ్ళ మీద చేయి పడ్డాక నాకు భార్య ఎవరు ఏమీ కనిపించలేదు బాబాయ్. జరిగిపోయిందని తలుచుకొని ప్రయోజనం ఏంటి బాబాయ్? ఇప్పుడు ఏం చేయాలి? బాధ పెట్టింది వీడే కాబట్టి వెళ్ళి అమ్మాయిని బ్రతిమలాడి ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా వీడిదే. నేను వెళ్ళను. మీదబడి 10 మందిని కొట్టడం గొప్ప కాదు, ఒక మనిషిని కన్విన్స్ చేసి తీసుకురావడం గొప్ప. ఒకసారి వెళ్ళరా అన్నయ్య, వదినేదో ఆవేశంలో వెళ్ళిపోయింది. నువ్వు వెళ్తే తప్పకుండా వస్తుంది. అవునన్నయ్య, వదినని నువ్వు తప్ప కన్విన్స్ చేయడానికి ఎవరున్నారన్నయ్య? ఒరే, జీవితంలో గొడవలు రావచ్చురా, కానీ గొడవలు పడి జీవితాన్ని పాడు చేసుకోకూడదురా. నాయనా, నీకు దండం పెడతా, వెళ్ళి అమ్మాయిని తీసుకురారా. మంజు, రా, ఇంటికి వెళ్దాం. ఎందుకు రావాలి? నీ చేత నలుగురిలో చెంపదెబ్బ తినడానికా, లేక మళ్ళీ మళ్ళీ మోసపోవడానికా? నేను చేసిన తప్పే నా భార్య నన్ను క్షమిస్తుంది. పొరపాటుని క్షమించచ్చు, తప్పుని క్షమించచ్చు, కానీ మోసాన్ని క్షమించడం కష్టం శివాజీ. మోసం చేసి బ్రతకడం నా వృత్తి కాదు. రెక్కల కష్టం మీద ఈ స్థాయికొచ్చాను. నచ్చిన అమ్మాయితో పెళ్లి జరపాలని బాబాయ్ మీతో అబద్ధం చెప్పాడు.
కానీ ఆ రోజే నిజం చెప్తామని మీ చెల్లెల్ని ట్యాంక్ బండ్ దగ్గరికి రమ్మన్నాను. కానీ మంజుని చూడగానే నన్ను నేను మర్చిపోయాను. ఒక ఆడపిల్లను మోసం చేయడం అంటే వాడుకుని వదిలేయటం, అంతేకాని ప్రేమించడం, 7 అడుగులు కలిసి నడవడం, 100 ఏళ్లు బ్రతకాలనుకోవడం మోసం కిందకెలా వస్తుందో మీరే చెప్పాలి. లాయర్ని కలిసొచ్చావా? లాజికల్ గా మాట్లాడుతున్నావు. నల్లకోటు వేసుకున్న లాయరు నిజమే మాట్లాడమంటాడు. మంజు, నేను అబద్ధం చెప్పాను, అది నిజం. నిన్ను ప్రేమిస్తున్నాను, ఇది నిజం. నా తమ్ముళ్ళంటే నాకు అభిమానం, నువ్వన్నా నాకంతే అభిమానం. నువ్వు నీ అక్క నీడలో కష్టాలు తెలియకుండా పెరిగిందానివి. నేను ఆ కష్టాల్ని మెట్లుగా చేసుకుని ఎదిగినవాణ్ణి. జీవితంలో అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే కాపురాలు నిలబడవు. దయచేసి జరిగింది మర్చిపోయి బయలుదేరు, మనింటికెళ్దాం. కుదరదని చెప్పాగా. అంటే మీ చెల్లెలు ఎప్పుడూ మీ దగ్గరే ఉండిపోవాలనుకుంటున్నారా? ఏ అక్క అలా కోరుకోదు. నా చెల్లెలు నీతో పంపిస్తా, కానీ ఓ కండిషన్. ఏంటది? నువ్వు ఏ అబద్ధమైతే చెప్పి నా చెల్లిని పెళ్లి చేసుకున్నావో ఆ అబద్ధం నిజం అవ్వాలి. అర్థం కాలేదా? నీకున్నది ఒక్కడే తమ్ముడని చెప్పావు. ఇంట్లో ఆ ఒక్క తమ్ముణ్ణి ఉండనివ్వు, నా చెల్లి నీతో వస్తుంది. మరి మిగతా తమ్ముళ్ళు? సిటీలో 100ల కొద్దీ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 1000ల కొద్దీ అనాథాశ్రమాలున్నాయి. ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతారులే. మిసెస్ నందిని, సంస్కారం మర్చిపోయి మాట్లాడుతున్నా. నీ సమస్యను పరిష్కరించుకోలేక భర్తను వదిలి బయటకొచ్చావు. ఇప్పుడు నీ చెల్లెలి జీవితాన్ని కూడా అదే దారిలోకి నెడుతున్నా. ఉమ్మడి కుటుంబంలో నీకేదో అన్యాయం జరిగిందని ప్రతి కుటుంబంలోనూ అలాగే జరుగుతుందనుకుంటున్నావా? కుటుంబం అంటే భార్యాభర్తలిద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం కాదు. తాతయ్యలు, బామ్మలు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళు, పిల్లలు ఇలా అందరూ కలిస్తేనే అదే నిండైన నిస్వార్థమైన కుటుంబం. అలాంటి కుటుంబాలు ఇంకా బ్రతికున్నాయి కాబట్టే ఎన్ని సమస్యలొచ్చినా సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. లేకపోతే అసలు భార్యాభర్త అన్న బంధమే ఎప్పుడో చచ్చిపోయింది. సహజీవనాలు, అసహజ మరణాలు, తండ్రెవరో తెలియని పిల్లలతో ఈ సమాజం ఎప్పుడో నిండిపోయేది. మంజు, ప్రశాంతంగా ఆలోచించు. నీ భర్త మాట విని నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావో, లేదు నీ అక్క మాట విని నీ కాపురాన్ని చెడగొట్టుకుంటావో నీ ఇష్టం. కానీ నేను మాత్రం నా కాపురం కోసం నా తమ్ముళ్లను వదులుకోను. అలాంటి పరిస్థితి వస్తే చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకున్న నిన్ను వదిలేసుకుంటాను. మనస్సు మార్చుకుని నువ్వు ఆ ఇంటికి రావాలే తప్ప నీకోసం నేను ఈ ఇంటి గుమ్మం తొక్కను. అనయ్య వదిలేదనయ్య వెనకాల వస్తుందా? పెద్దదిన తీసుకొస్తానందా? పోనీ గిల్టీగా ఫీల్ అవుతుందా? చెప్పనయ్యా.